ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇంకా హామీలు అమలు దిశగా ఎందుకు ఆలోచించడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్దాలు, పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ విమర్శించారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. బోనస్ రాలే కదా, వచ్చిందా? 2500 అక్క చెల్లెలకు ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నావా లేదా? గది ఇయ్యాలి కదా. మరి గది ఇయ్యమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటుడు. మరి నువ్వే అన్నావు ఇస్తా అని, ఇస్తా అన్నావు కనుకనే ఇవ్వమంటున్నా. నీ 100 రోజులు ఎప్పట్లోగా అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లు ఉంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది. 100 డెడ్ లైన్. 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది ఏమన్నా? 40 రోజులకు ఇయ్యద్దని వాళ్ళు ఆపుతుర్రా? అయింది నిన్ను రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండలే వద్దు నిన్న వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడే ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది. దగ్గర 2 నెలలకు రానే బట్టే ఇవి. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళకు గోబల్స్ ప్రచారం చేసిండ్రు. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. బోనస్ రాలే కదా, వచ్చిందా? 2,500 అక్క చెల్లెలకు ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్లు నిండిన వాళ్ళు